ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. దిగు బండి దిగు పక్కకుండయా మీకే చెప్పేది. బయటికి రా రామా బయటికి రా. రా. నీ పేరేంట్రా? దీపక్ సార్. నీ పేరేంటి? విజయాంబిక. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. తాగి డ్రైవ్ చేస్తున్నావా? ఆ అమ్మతోడు సార్. నేను అసలు మందు తాగలేదు సార్. ఆ ముసలావిడ మందు తాగిందేమో సార్. నువ్వు తాగి డ్రైవ్ చేసావా అని అడిగాను. తాగలేదు అని చెప్తున్నాడు కదా సార్. ఏమ్మా నువ్వు పక్కనే కూర్చొని మర్డర్ చేస్తున్నావా? నువ్వేం తల్లివమ్మా? మర్డర్ ఏంటి మర్డరు? అది యాక్సిడెంట్. అయినా మేమెవరమో తెలుసా అసలు? మీరెవరైతే నాకేంటి? యాక్సిడెంట్ జరిగితే అది యాక్సిడెంట్. ప్లాన్ చేసి కారుతో గుద్ది చంపేస్తే అది మర్డరే అవుతుంది. ప్లాన్ చేసి చంపడం ఏంటి? ఇది యాక్సిడెంటల్ గానే జరిగింది. ఎలా జరిగితే ఏంటి? మీరు చేసిన తప్పుకి ఓ నిండు ప్రాణం పోయింది. ఆవిడే పెద్ద దిక్కుని బతుకుతున్న కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? సార్ వాళ్ళకేం కావాలన్నా ఇస్తాం సార్. మీరే ఏదో ఒకటి సెట్ చేయండి సార్. ప్రాణానికి ప్రాణం అడుగుతారు, ఇస్తారా? ముందు మీరు స్టేషన్కి నడవండి. మానస్ సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించి కేసు ఫైల్ చేసి ఆ కార్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచండి. ఓకే సార్. పదండి పదండి. ఆగండి. అసలు మేము ఎవరో తెలియకుండా మీరు తప్పు చేస్తున్నారు సార్. ఇంతకీ ఎవరు మీరు? సీఎం సూర్యప్రతాప్ గారి మేనల్లుండి. ఈవిడ మా అమ్మ, సూర్యప్రతాప్ గారి అక్క. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుకొని చేయండి సార్. ఏదో పనులు చేయడం, పెద్దోళ్ళ పేర్లు వాడుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. బంధుత్వాన్ని వాడుకోవడం ఏంటి? నేను నిజంగానే సీఎం గారు అక్కని. వీడు నా కొడుకు. అంత మంచి లీడర్ ఇంట్లో పుట్టి కూడా ఇంత ఎదవలా ఉన్నాడంటే నమ్మడానికి మేమేమి అల్లా టప్ప వాళ్ళం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో న్యాయం, ధర్మం, చట్టం తప్ప బంధం, బంధుత్వాలకి తావుండదు. చచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా మా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.